సిగ్నేచర్ స్టూడియోస్ మార్నింగ్ న్యూస్కి వెళ్లే ముందు ఒక ప్రధానమైన వార్త చూస్తున్నాం మనం. ఇక నుండి మధ్యాహ్నం 1 గంటకు తెరుచుకోనున్న వైన్ షాపులట. మునుగోడు నియోజకవర్గంలో మద్యం దుకాణాలకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొత్త రూల్స్. అవును, ఇది గతంలో వైన్ షాప్లకు టెండర్ వేసినప్పుడు మరి రాజగోపాల్ రెడ్డి గారు మా నియోజకవర్గంలో ఎప్పుడు పడితే అప్పుడు వైన్ షాప్ ఓపెన్ చేయడానికి లేదని చెప్పి కరాఖండిగా చెప్పిండు. మరి ఒక్కసారి మనం రాజగోపాల్ రెడ్డి గారితో మాట్లాడదాం. అసలు ఈ అంశం మీద. మరి ఎట్లా నిన్న కొత్త వైన్ షాప్లు ఓపెన్ అయినాయి డిసెంబర్ 1 నుంచి. మరి మునుగోడు నియోజకవర్గంలో మరి ఈయన చెప్పినట్టుగానే నడుస్తుందా, పాత పద్ధతిలోనే ఉందా అనేది ఒక్కసారి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ రాజగోపాల్ రెడ్డి గారు. సార్ మీరు మార్నింగ్ న్యూస్ లైవ్లో ఉన్నారు సార్. ఏం లేదు, ఇది ఇక నుంచి మునుగోడులో 1 o'clock నుంచి ఓపెనింగ్ అనేది ఒక బాగా సర్క్యులేట్ అవుతుంది. అయిందా సార్? మీరు గతంలో చెప్పినట్టు మరి 1 o'clock వైన్ షాప్లు ఓపెన్ చేస్తారా, పాత పద్ధతిలోనే ఉందా? 1 o'clock నుంచే అవును, అదే మరి పాత పద్ధతిలో ఉందా లేదంటే నిన్న డిసెంబర్ 1 నుంచి మరి 1వ తారీఖు 1 o'clock ఓపెన్ 1 o'clock నుంచి ఓపెన్ చేస్తాం. పర్మిట్ రూమ్ కూడా పొద్దున 10 o'clock బదులు 6 o'clock స్టార్ట్ చేయమని చెప్పిన. పర్మిట్ డ్రింక్ బదులు 6 లోపల తాగొద్దని. సార్ అదే మరి అది మీరు ఒక్కసారి మాట్లాడితే దానికి కట్టుబడి ఉంటారు కదా, మరి ఆ పరిస్థితులు ఉన్నాయా ఏందనేసి. ఇప్పుడు నేను ఎమ్మెల్యేని సార్, అక్కడ చాలా తాగుడు ఎక్కువ, చాలా కుటుంబాలు నాశనం అవుతున్నాయి అని చెప్పి నాకు ఆలోచన వచ్చింది. నేనేమో ప్రభుత్వం లేను, ముఖ్యమంత్రిని కాదు, మంత్రిని కాదు. అవును సార్, అవును. 2018 నుంచి ట్రై చేస్తున్నా. ఇప్పుడు మన ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వానికి నేను చెప్పిన సూచనలు కూడా చేసిన. ఈ మద్యపానం నిషేధం కాదు కానీ మద్యపానం నియంత్రణ చేయాల్సిన అవసరం ఉంది. కానీ మీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది సార్? అసలు మధ్యాహ్నం 1 గంట తర్వాతనే వైన్స్ ఓపెన్ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది అనేది ఒక ప్రశ్న. 10 o'clock టైంలో నేను చాలా సందర్భాల్లో ఉదయం 5 గంటల ఊళ్ళలోనేమో బెల్ షాప్ల వల్ల పొద్దున 5 గంటల నుంచే స్టార్ట్ చేస్తారు డ్రింక్. సార్ ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి అడిక్షన్ అయ్యి. టౌన్లలో కూడా మునుగోడు లాంటి టౌన్ లో మండల హెడ్ క్వార్టర్ లో కూడా ఉదయం 10 గంటలకే వచ్చి వైన్ షాప్ల పక్కన పర్మిట్ ఉందని చెప్పి కూర్చొని తాగుతున్నారు. మరి ఉదయం 10 గంటల తాగితే వాళ్ళ భార్య పిల్లలు ఎక్కడ పోవాలి? అవును. వాడు మోటార్ సైకిల్ మీద తాగి ఎక్కడ పోవాలి? పోతాడా, చచ్చాడా, ఏమైతుంది? మరి ఉద్యోగం చేయాలన్నా, వ్యాపారం చేయాలన్నా, వ్యవసాయం చేయాలన్నా, ఏదో ఒకటి చేసుకొని భార్య పిల్లలను పోషించే ఉదయాన్నే తాగితే ఏం పని చేస్తారు? అవును సార్. తాగొద్దని అనట్లేదు, కానీ దాని వల్ల ఏమైతుందంటే డే టైమ్ డ్రింక్ వల్ల ఎన్నో కుటుంబాలు నాశనం అవుతున్నాయి, అడిక్షన్ అయిపోతున్నారు. కానీ మీరు తీసుకున్న నిర్ణయం సార్, మరి ఈ మహిళలంతా అయితే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు అందరు స్వాగతిస్తున్నారు. మీరు గమనించారో లేదో, మొన్న సిద్దిపేటలో కూడా మునుగోడులో ఉన్న పరిస్థితి మాకు కూడా రావాలని చెప్పి ధర్నాలు కూడా చేసిరు, వార్తలలో కూడా. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్ గా ఆలోచన చేసి మార్నింగ్ వైన్ షాప్స్ అన్నిటిని ఈవినింగ్ 5 o'clock షిఫ్ట్ చేయడమే బెటర్. నా అభిప్రాయం మాత్రం 1 o'clock కూడా కాదు, అన్ని వైన్ షాప్స్ అన్ని ఈవినింగ్ అన్నా 5 o'clock అన్నా ఈవినింగ్ 6 to 10 4 hours పెడితే సరిపోద్ది. స్టేట్ పాలసీ. ఎక్సెప్ట్ సిటీస్ లైక్ హైదరాబాద్, నల్గొండ అటువంటి ఏం కాదు. ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్ లో మాత్రం ఈవినింగ్ 6 to 10 పెడితే అయిపోతుందేమో. సరే, మీరు తీసుకున్న నిర్ణయం మందు బాబులకు కొంచెం ఇబ్బంది కలిగిస్తుంది, కానీ ఫ్యామిలీస్ అందరూ హ్యాపీగా ఉన్నారు. అంటే ఈ కొత్త ఆలోచన ద్వారా స్టేట్ లో ఉన్న మహిళలు అందరూ హ్యాపీగా ఉన్నారు. అవును, ఇది అందరికి మంచిది సార్, సమాజానికి మంచిది, స్టేట్ కి మంచిది, అందరికి మంచిది. రైట్ సార్. మీరు మునుగోడులో తీసుకున్న నియోజకవర్గం భవిష్యత్తులో రాష్ట్రం అంతటా రావాలని మేము కూడా వ్యక్తిగతంగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. సో ఇది పరిస్థితి మునుగోడులో. ఒక్కసారి డిసెంబర్ 1 నుంచి ఇప్పుడు మునుగోడులో అక్కడ వైన్స్లు కూడా ఎవరైనా మునుగోడులో మందు తీసుకోవాలని అంటే మీరు పొద్దున 10:30కు 11ంటికి పోతే వైన్స్లో మందు అమ్మరు, వైన్స్ అసలు ఓపెన్ చేయరు. మధ్యాహ్నం 1 గంట తర్వాతనే వైన్స్ ఉంటుంది, అది కూడా సాయంత్రం 6 వరకే ఉంటుంది. ఇది రాజగోపాల్ రెడ్డి గారు అక్కడ పెట్టిన నిబంధనలు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా రావాలని చెప్పి మహిళలందరూ కూడా మూకుముడిగా అసలు బయటకు వచ్చి ధర్నాలు చేస్తున్నారు. సిద్దిపేట లాంటి ప్రాంతాలలో ఆల్రెడీ మహిళలు రోడ్ల మీదకి వస్తున్నారు. విచ్చలవిడిగా మందు తాగి మా ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి. వీటికి మునుగోడు లాంటి నిబంధనలు అన్ని నియోజకవర్గాల్లో, అన్ని జిల్లాల్లో రావాలని చెప్పి మహిళలందరూ కూడా దీన్ని స్వాగతిస్తున్నారు.